ప్రేక్షకులకి నమస్కారం అండి. నిద్రలేమి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట. ఎందుకు అంటే ఆహారం అలవాట్లు సరిగ్గా లేకపోవడం ఒకటి, అదేవిధంగా అనేక కెమికల్స్ తోటి కూడుకున్న పురుగు మందులు, కెమికల్స్ ఈ స్ప్రే చేసిన ఆహారం మనకు రావడం వల్ల అయ్యే కొనుక్కొని తినటం వల్ల అవనివ్వండి, లేకపోతే తాహతుకు మించిన ప్రాబ్లమ్స్ పెట్టుకోవడం, అంటే టెన్షన్ పెంచేసుకోవడం అన్నమాట. జాబ్ టెన్షన్ అవ్వండి, ఫ్యామిలీ టెన్షను, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల మనకి నిద్రలేమి అనేది వస్తూ ఉంటుందండి. ఈ నిద్రలేమికి శారీరకమైన బలానికి లింక్ ఏంటంటే, కొంతమంది శారీరకంగా నీరసంగా ఉంటారు, లేకపోతే వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, కంటి చూపు తొందరగా తగ్గిపోతూ ఉంటుంది, లేకపోతే బ్రెయిన్లో ఆలోచన కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మాకు, సార్ నేను వెయిట్ లాస్ అవుతున్నానండి, వెయిట్ పెరగాలి. ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారు, సార్ నాకు నరాలు వీక్నెస్ ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నానని. ఇంకొక ఆయన, నాకు నిద్ర లేదండి. ఈ నిద్ర లేని వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందండి, విపరీతంగా పెరిగిపోతుంది, మామూలుగా కాదు. అనేక ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిని వాడుకుని ఆహారాన్ని పండించడం మానేసి ఈ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ మీద, పెస్టిసైడ్స్ మీద ఆధారపడిపోయాము, అప్పుడు ఆ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలోని మనస్సు అంటే బ్రెయిన్లోని అనేక మార్పులు చెందుతాయి. చెందటం వల్ల ఏమవుతుందంటే, ఆ కెమికల్స్ వల్ల ఎఫెక్ట్ వల్ల కూడా మనకి నిద్ర పట్టట్లేదు. ఆ నిద్ర పట్టకపోవడం అనే కారణం ఏంటంటే ఇన్ని రకాలుగా ఉందన్నమాట. అలాగే మీరు శరీర తత్వాన్ని అర్థం చేసుకోకుండా దొరికిన జంక్ ఫుడ్స్ అన్నీ తినేయటం, అవి అరగకపోయినా సరే తింటానే ఉంటారు. అలాగే దానివల్ల ఏమవుతుందంటే బాడీలో అనేక ప్రాబ్లమ్స్ పెరిగిపోయి అవి మానసికమైన ప్రాబ్లమ్స్గా మారి ఆలోచనలు కూడా మారిపోవటం వల్ల ఆటోమేటిక్గా నిద్రలేమి అనేది వస్తుంది. ధాతువుద్ది లేహ్యం, దీనిని మేము ఇదివరకు గత ఎపిసోడ్లో కూడా చూపించామండి. దీనివల్ల చాలా మంచి ఫలితం ఏంటంటే, మీరు బెడ్ టైంలో వేసుకోవాలి. ఒక 4 పీనట్ సైజ్ వేసుకోవాలండి, 4 పల్లి గింజలు అంత అనమాట. ఇది 200 గ్రాములు ఉంది, ఒక నెల వరకు వస్తుంది. నెల నుంచి 35-40 రోజులు కూడా వస్తుంది. మీ శరీరక బరువును బట్టి మీరు అది 3 పల్లి గింజల, 4 పల్లి గింజల, 2 పల్లి గింజలు నిర్ణయించుకుని, ఇది 14 ఏళ్ళు లోపు పిల్లలకి ఇవ్వద్దండి. ఇది పెద్దవాళ్ళకి మట్టుకి మీకు నరాల శక్తికి, మీ యొక్క మ్యాన్ పవర్కి కానీ, లేకపోతే నీరసం వల్ల వచ్చే నరాల నీరసం వల్ల వచ్చేది కానీ, ఎముకలు నీరస పట్టడం వల్ల వచ్చే నొప్పులు కానీ, అదేవిధంగా నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఇవన్నీ తగ్గించాలి అంటే ఈ ధాతు వృద్ధి లేహ్యం అని ఉంటుందండి. ఇది వాడుకోండి చక్కగా 1-2 నెలలు, లేదు మీకు కావాల్సిన నాళ్ళు వాడుకోండి. ఇది మీ శరీరాన్ని రిజువనేట్ చేస్తుందండి. మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు మీ శరీరం బలంగా తయారైందో, నీరసం లేదో, మీరు చేసే వర్క్లో చాలా పెర్ఫెక్షన్ అనేది పెరుగుతుంది, ప్లస్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు నీరసంగా ఉన్నారు, ఒక బలమైన పని చేయాలి, చేయలేకపోతున్నారు, కష్టపడుతున్నారు, అప్పుడు ఏమవుతుందంటే వెక్స్ అయిపోతారు, చిరాకు వచ్చేసి ఇంక నేను చేయను, ఏదో ఒకటి అవుతుందని ఒక విరక్తిగా మీరు దాన్ని వదిలేసి వెళ్ళడం కూడా జరుగుతుంది. దానివల్ల అనేక రకాలైన నష్టాలు మనకి కుటుంబ పరంగా కానీ, మనీ విషయాల్లో కానీ, అంటే ధనం సంపాదించే విషయంలో కానీ, ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఇలాంటి వాటిలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అవి పెరిగి పెరిగి పెద్ద అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం చెడిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉన్న ఆహారం తినే పద్ధతుల్లో 40, 45, 35కే సార్ మాకు ముసలితనం వచ్చేసినట్టు ఉంది, మేము ఏ పని చేయాలని ఉండలేదు, ఆలోచన మారిపోయింది, విశ్రాంతి తీసుకోవాలనుంది, శారీరకంగా మానసికంగా అలసిపోతున్నాం అనే కంప్లైంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయండి. పూర్వం ఈ కంప్లైంట్ ఎవరికి ఉండేది? ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చూస్తే 60 దాటిన వాళ్ళకు ఉండేది, మినిమం 60, 55 నుంచి 60, 70 ఏళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేసేవారు. అటువంటిది ఇప్పుడు యువకులే 25, 30, 35 వాళ్ళు కూడా మాకు నీరసంగా ఉంటుంది, అలసిపోతున్నాం, లేకపోతే నరాల వీక్నెస్ వచ్చింది, ఇలాగ అనేక రకాలైన కంప్లైంట్స్ అన్నమాట. నిద్ర పట్టట్లేదు, ఇలాగ అన్నిటికీ సమాధానం ఏంటంటే అండి, ధాతు వృద్ధి లేహ్యం. ఇది మీకు బ్రహ్మాండంగా మీ నరాలకి శక్తిని ఇస్తుంది,
మీ బాడీని రిజువనేట్ చేస్తుంది. అలాగే జిమ్ చేసే వాళ్ళు కూడా ఏ అయితే సప్లిమెంట్స్ ఉన్నాయో అవి వాడే బదులు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ప్రిజర్వేటివ్స్ కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్సేనండి. ఎటువంటి కెమికల్స్ కూడా సాధారణంగా ఉండవు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే మేము హనీ బయట నుంచి తీసుకొస్తాం. అలాగే కండ చక్కెర అంటాం, పట్టిక బెల్లం అంటాం, అది బయట నుంచి తెస్తాం. అక్కడి నుంచి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అది మేము ఏమీ చేయలేం. కానీ ఈ మూలికలన్నీ కూడా మేము శుద్ధి చేసి చక్కగా అనేక రకాలైన మూలికలను కలిపి మంచి కాంబినేషన్లో, అంటే నరాల సత్తుకి, ఎముకల సత్తుకి, మజిల్ గ్రోత్కి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి, అంటే మా జ్ఞాపక శక్తి పెంచేలాగా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అంటే, అదేవిధంగా కంటి చూపు పెంచేలాగా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని లేహ్యం అండి ఇది. ధాతు వృద్ధి లేహ్యం అనమాట, హెర్బా వ్యాలీది. ఓకేనండి. ఇది వాడుకుని ఎంతోమంది మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కూడా. కొంతమంది ఏమి పని చేయలేదనే వాళ్ళు కూడా ఉంటారులేండి ఎక్కడైనా. వాళ్ళు ఏంటంటే ఇది తిన్నప్పుడు పుల్లటి పదార్థాలు తగ్గించాలి, చింతపండు అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో చింతపండు తినకూడదనమాట. కొంతమంది ఏం చేస్తారు, మర్చిపోయి తినేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ చింతపండులో ఉన్న పులుపు తిన్నారో అప్పుడు ఏ బలమైన, అంటే శరీరానికి శక్తినిచ్చే న్యాచురల్ ప్రోడక్ట్ ఏదైనా సరే సరిగ్గా పనిచేయదనమాట. అది మీకు 100%లో 90 పనిచేయాలనుకున్నా నేను చెప్పిన పచ్చం చేయాలండి. అలాగే ఎప్పుడైతే మీరు ఈ చింతపండు పులుపు తినేశారో అది 10-20% కన్నా పనిచేయదు. అప్పుడు మీకు దీని యొక్క విలువ అర్థం అదనమాట. మినిమమ్ మీరు 15 రోజులు తిన్నాక అప్పుడు మీ బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. మీ ఆలోచనలు కానీ, మీ శక్తి కానీ. అదే 20-25 ఆ వయసులో ఉన్నవాళ్ళు, తిన్నవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా అద్భుతంగా ఉందండి, వారం రోజులకే చక్కగా పనిచేసింది, 4 రోజులకే చక్కగా పనిచేసిందని అనేక మంది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారండి. మా మందు పనిచేసిందా లేదా అనేది నిర్ణయించేది మేము కాదండి. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే దీన్ని యొక్క ఫలితాన్ని నిర్ణయించి మాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల ఓకే, మేము చాలా మంచి ప్రోడక్ట్ ప్రజలకు అందించగలుగుతున్నాము. ఇది తిన్నవాళ్ళు కూడా మాకు 10 ఏళ్ళ నుంచి నిద్ర లేదండి, 15 ఏళ్ళ నుంచి నిద్ర లేదు, ఇప్పుడు బాగానే పడుతుందండి అని చెప్తూ ఉంటారనమాట. అలాగా నిద్ర కూడా చక్కగా పనిచేస్తుందండి. మీ యొక్క వయస్సు పెరగడాన్ని ఆపుకోవడానికి కూడా కొంత పనిచేస్తుంది. అంటే మీ 80-70 ఏళ్ళు తినేసి నేను 40 ఏళ్ళు అవ్వలేదు అని కాదండి అక్కడ. అదేవిధంగా ఇందులో నేను చాలా వివరంగా డోసేజ్ చెప్పాను, ఏం తినాలో చెప్పాను, ఏం తినకూడదో చెప్పాను. చాలామంది ఫోన్ చేసి ఏదైనా ఒక మొక్క గురించి నేను చెప్పాను అనుకోండి, ఈ మొక్క వాడుకోండి చాలా బాగా పనిచేస్తుందంటే, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుందండి, మీరు ఆ మొక్క పేరు సరిగ్గా చెప్పలేదు, లేకపోతే డోసేజ్ చెప్పలేదు, ఇలాగ అనేక మంది ఫోన్ చేస్తున్నారండి. ఎందుకు అంటే మాకు కొన్ని వందల మంది పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు. మేము పేషెంట్లతోటి మాట్లాడాలా, మీ అందరికీ వచ్చే సందేహాలను తీర్చాలి అంటే మాకు 24 గంటలు కాదు కదా, 25 గంటలు ఉన్న టైం సరిపోదండి. దయచేసి మీకు అనారోగ్యాలు ఏమన్నా ఉంటే ఫోన్ చేసి అడగండి, దానికి చక్కని రెమెడీ కూడా మీకు చెప్తాం. అవసరమైతే మా దగ్గర ఉన్న మెడిసిన్స్ పంపిస్తాం. మీరు ఇక్కడికే క్లినిక్కే వచ్చి, ఎక్కడైతే మా ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చి తీసుకోవాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నా కూడా మేము కొరియర్ ద్వారా కానీ మేము అనేక దేశాలకు కూడా పంపుతూ ఉంటామండి. ఈ మెడిసిన్ అనేది చక్కగా ప్రిస్క్రిప్షన్ రాస్తాం, బిల్లు రాస్తాం. అవి రెండు కూడా ఉంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. అందులోనే వివరంగా ఎలా వాడాలి అన్నీ చక్కగా ఉంటాయండి. దాన్ని ఫాలో అయ్యి మీరు అర్థం చేసుకుని ఈ మెడిసిన్స్ వాడుకున్నారనుకోండి, అనేక విధాలైన రుగ్మతల నుంచి మీరు బయటకు పడటానికి అవకాశం ఉంటుందండి. నమస్కారం అండి.